السلام عليكم ورحمة الله. इंशाल्लाह प्रारंभिद्दाम. अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुह. नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना. मन यहदिहिल्लाहु फला मुदिल्ल लह व मन युद्लिल फला हादिय लह. अशहदु अन ला इलाहा इल्लल्लाह व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु. अम्मा बअद. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. व अक़िमिस सलाह. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అయితే సోదరులారా, అల్హమ్దులిల్లా ఈరోజు ఉదయం నుండి మన అందరం చాలా చక్కగా ఓర్పుతో కూర్చొని ధర్మ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అల్హమ్దులిల్లా. వక్తలు కూడా ఎక్కడ కూడా నీరసించకుండా తమ యొక్క బాధ్యతలను బాగా నిర్వహిస్తున్నారు. ఈ రోజుకి ఇది క్లాస్ ప్రకారము చివరి క్లాసు. ఇన్షాల్లా మగరిబ్ వరకు ఈ క్లాస్ ఉంటుంది. ఉదయం మనం ఆరాధనలు, అల్హమ్దులిల్లా బాగా గుర్తుంది, ఆరాధనలు అనే సబ్జెక్ట్ తీసుకొని ఆరాధనలో మొదటిది, ముఖ్యమైనది, ప్రాముఖ్యత గలది నమాజ్ అని తెలుసుకొని దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటానికి మనం ప్రయత్నించాం. నమాజ్ కొరకు మొదటగా మనకు కావాల్సింది తహారత్. శుచి, శుభ్రత. తహారత్ లేనిదే ఏ యొక్క ఆరాధన అల్లాహ్ స్వీకరించడు. తహారతు ఏదైతే శుచి, శుభ్రత ఉందో వీరిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా అమితంగా ప్రేమిస్తాడు. ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతతహిరీన్. ఎవరైతే పశ్చాత్తాప పడతారో మరియు శుచి శుభ్రతో ఉంటారో అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. యుహిబ్బుత్ తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతతహిరీన్. తహారత్ ఈ యొక్క అంశాన్ని మనం తీసుకొని దాంట్లో చాలా విషయాలు, వజు గురించి, తయమ్మం గురించి, ఎలా చేయాలి, ఏ రకంగా మనం వజు తయమ్మం చేసినట్లయితే అది సున్నత్ ప్రకారంగా ఉండిద్ది అనేది చాలా క్లుప్తంగా నేర్చుకున్నాం. ఈ యొక్క రెండవ క్లాసులో ఆరాధనలో మొదటిది నమాజ్, సలాహ్ దేని అంటారో దాని గురించి ప్రారంభిద్దాము. సలా ఏదైతే ఉందో ఇది మస్జిద్లలో ఆచరించేటటువంటి ఒక ఆరాధన. మస్జిద్ ఎక్కడైతే మనం సాష్టాంగం చేస్తామో, నమాజును ఆచరిస్తామో సామూహికంగా దాన్ని మస్జిద్ అని అంటారు. ఇన్నమా యఅమురు మసాజిద్ అల్లాహి మన్ ఆమన బిల్లాహ్ వల్ యౌమిల్ ఆఖిర్ వ అఖామస్ సలా వ ఆతజ్ జకా వ లం యఖ్ష ఇల్లల్లాహ్ ఫఅసా ఉలైక అన్ యకూను మినల్ ముహ్తదీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మస్జిద్లను డెవలప్ ఎవరు చేస్తారంటే ఎవరైతే అల్లాహ్ మరియు ప్రళయం దినం మీద విశ్వాసాన్ని ఉంచుతారో, నమాజులను ఆచరిస్తారో, జకాతును ఇస్తుంటారో, మరియు అల్లాహ్ తప్ప మరి ఎవరిని భయపడకుండా ఉంటారో వారే నిజంగా ముస్లింలు. వారే మస్జిద్లను డెవలప్ చేస్తారు, ఆబాద్ చేస్తారు. వృద్ధి మస్జిద్ అనేది వీళ్ళ వల్లనే జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మనకు నమాజ్ స్థాపన కొరకు
ఎక్కడైతే మనం ఆచరించాలి అని అనుకుంటున్నామో అది చాలా శుభ్రంగా ఉండాలి సోదరులారా. ఇది కంపల్సరీ. మనం శుభ్రంగా ఉన్నాం, మన బట్టలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకున్నాము. అదేవిధంగా మనం ఎక్కడైతే ఆరాధన చేయాలి అని అనుకుంటున్నామో ఆ ప్లేస్ కూడా శుభ్రంగా ఉండాలి. కంపల్సరీ విధిగా ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నమాజును స్థాపించడం మస్జిదులలో, ఈ మస్జిద్ అల్లా యొక్క గృహాలు, ఇక్కడ కేవలం అల్లా యొక్క ఆరాధనే జరుగుతుంటుంది. వఅన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. ఈ మసాజిద్ను, ఈ మస్జిదులలో మీరు అల్లాహ్ తప్ప మరి ఎవరిని పిలవకండి, ఇక్కడ కేవలం అల్లాహ్ యొక్క నామస్మరణే చెయ్యండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే జిన్ను వివరించడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, నమాజ్ స్థాపన కొరకు కొన్ని షరతులు ఉన్నాయి. ఎలాగైతే వజూ కోసం కొన్ని షరతులు ఉన్నాయో అదేవిధంగా నమాజ్ కోసం కూడా కొన్ని షరతులు ఉన్నాయి. నమాజ్ చాలా ప్రాముఖ్యత గల యొక్క ఆరాధన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 80 కన్నా ఎక్కువ చోట్ల నమాజ్ యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది. వఅఖిమిస్ సలాహ్ ఫఅకామస్ సలాహ్ ఇన్నస్ సలాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా రకాలుగా నమాజ్ యొక్క నమాజ్ యొక్క జిక్ర్ చేయటం జరిగింది, నమాజ్ యొక్క స్థాపన కోసం పిలవడం జరిగింది. అయితే నమాజ్ కొరకు ఏవైతే షరతులు ఉన్నాయి వాటిలో మొదటిది ముస్లిం అయి ఉండాలి. ఎలాగైతే మనం ఇంతకుముందు కూడా వజూ యొక్క షరతులలో చదువుకున్నామో, నేర్చుకున్నామో, రాసామో, అదేవిధంగా నమాజ్ స్థాపన కొరకు కూడా షరత్ ఏంటంటే, షరతు మొదటిది నమాజు చేసేటటువంటి వాడు ముస్లిం అయి ఉండాలి. కాఫిర్, బహుదైవారాధకుడు, అల్లాహ్ను తప్ప వేరే వాళ్ళని కూడా ఆరాధించేవాడు, వాడు ఒకవేళ నమాజ్ యొక్క స్థాపన చేసినట్లయితే వాడి యొక్క నమాజు స్వీకరించబడదు. నమాజ్ స్వీకరించబడాలి అంటే వాడు ముస్లిం అయి ఉండాలి. రెండవ షరతు ఏమిటంటే వాడు ఆకిల్ అయి ఉండాలి. ఉదయం కూడా దాని గురించి మీ ముందు చెప్పడం జరిగింది. ఆకిల్ అంటే వాడు జ్ఞాని అయి ఉండాలి, మంచి చెడ్డ తెలిసిన వాడై ఉండాలి. ఒకవేళ మంచి చెడ్డ తెలియని వాడు, అజ్ఞాని, లేకపోతే మెదడు సక్రమంగా లేనివాడు, మెంటల్ ఎవరినైతే అంటామో అలాంటి వాడి యొక్క నమాజ్ స్థాపన స్వీకరించబడదు. ఎందుకంటే ఆరాధన స్వీకరించబడాలి అంటే వాడు జ్ఞాని అయి ఉండాలి, వాడు అజ్ఞాని అయి ఉండకూడదు. అదేవిధంగా మూడవ విషయం ఏమిటంటే నమాజ్ యొక్క వేళ అయి ఉండాలి, టైం, నమాజ్ యొక్క టైం అయి ఉండాలి. ఫజర్ నమాజ్ కోసం ఫజర్ నమాజ్ యొక్క టైం అయి ఉండాలి. మధ్యాహ్న నమాజ్, జుహర్ నమాజ్ కోసం దాని యొక్క టైం అయి ఉండాలి. అదేవిధంగా అసరు, మగరిబ్, ఇషా ఏ నమాజ్ అయితే ఆచరించాలి అని అనుకుంటున్నాడో ఆ నమాజ్ యొక్క వేళ అయి ఉండాలి. సమయం సందర్భం లేని అప్పుడు నమాజ్ స్థాపన చేయటం జరగదు. నా ఇష్టం వచ్చినప్పుడు నేను చదువుతానంటే కుదరదు. ఫజర్ నమాజ్ చదవాలంటే ఫజర్ కాజీబ్లో లేచి చదవాలి. జుహర్ నమాజ్ చేయాలంటే జవాల్ టైం అయిపోయిన తర్వాత ఆచరించాలి. మగరిబ్ నమాజ్ అంటే ఈ టైం వరకు వెయిట్ చేయాలి, ఈ తర్వాత నమాజ్ టైం వచ్చినప్పుడు చదవాలి. నాలుగో విషయం పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రం అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. దాన్నే హదస్ అని అంటారు. హదస్లో రెండు రకాలు, హదసే అక్బర్, హదసే అస్గర్. హదసే అక్బర్ అంటే ఇది అశుభ్రత ఎలాంటిదంటే దానికోసం గుసులు చేయాల్సిన అవసరం పడింది. గుసులు తప్పనిసరి.
భార్యతో సంభవం చేసినప్పుడు, మనీ ఏదైతే మగవాడి నుండి బయటకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు ఉన్నాయి. వసూలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు దాన్ని హద్సే అక్బర్ అంటారు. రెండవది హద్సే అస్గర్ అంటే మలమూత్ర విసర్జన, ఏదైతే మనం టాయిలెట్స్కి వెళ్తామో దాన్ని హద్సే అస్గర్ అని అంటారు. అర్థమైందా? ఈ రెండితో ఆయన శుభ్రంగా ఉండాలి నమాజ్ చేసేటటువంటి వాడు. పరిశుభ్రంగా ఉంటేనే నమాజ్ యొక్క స్థాపన ఉండింది. ఏది శుచి శుభ్రతలో మలమూత్ర అశుభ్రతలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలి. మలమూత్ర అశుభ్రతలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలి. అశుభ్రతలో హద్సే అస్గర్ వచ్చింది, హద్సే అక్బర్, ఏదైనా కానీ రెండు వస్తాయి. ఈ రెండితో వాడు శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా నమాజ్ చేసేటటువంటి ఆయన ఐదో విషయం, ఆయన యొక్క శరీరం, దుస్తులు, నమాజ్ చేసేటటువంటి చోటు, ఈ మూడు కూడా శుభ్రంగా ఉండాలి. శరీరం, దుస్తులు, బట్టలు ఏవైతే మనం వేసుకుంటామో, మూడవది చోటు, ఈ మూడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మూడింట్లో. శరీరము, బట్టలు, అదేవిధంగా చోటు, ఎక్కడైతే నమాజ్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఆరవది సతర్. సతర్ అంటే ఏదైతే బొడ్డు ఉందో అక్కడి నుంచి మన యొక్క కాళ్ళ వరకు, కింద వరకు ఇదంతా కప్పి ఉండాలి. సతర్ పోషి అంటారు దాన్ని. సతర్లో ఉండాలి. సతర్ దేన్ని అంటారంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కప్పాలి. అర్థమైందా? ఆ తర్వాత ఏడవది ఖిబ్లా వైపు తన యొక్క మొహం చూపించాలి. మొహం ఎటు ఉండాలంటే ఖిబ్లా వైపు ఉండాలి. ఖిబ్లా వైపు నమాజీ యొక్క మొహం ఉండాలి. నేను ఎటు పట్టే అటు తిరిగి నమాజ్ చేస్తానంటే కుదరదు, ఆ నమాజు స్వీకరించబడదు. నమాజ్ కోసం షరతు ఏమిటంటే నమాజ్ చేసేటప్పుడు ఆయన యొక్క మొహం ఖిబ్లా వైపు ఉండాలి. ఎనిమిదవది సంకల్పం చెయ్యాలి. ఏ నమాజ్ అయితే చేస్తున్నాడో ఆ నమాజ్ యొక్క నియత్ చెయ్యాలి. ఏ నమాజ్ అయితే ఆచరిస్తున్నాడో దాని యొక్క నియత్ చెయ్యాలి. అర్థమైనయ్యా? ఒకసారి ఈ 8 విషయాలు ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి. మొదటిది ముస్లిం అయి ఉండాలి, ఆఖిర్ అయి ఉండాలి, నమాజ్ వేళ అయి ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, మాషాల్లా శుభ్రంగా ఉండాలి, మాషాల్లా కప్పి ఉంచాలి, కిబ్లా వైపు తిరిగి ఉండాలి, సంకల్పం చేసుకుని ఉండాలి. ఈ విషయాలు తప్పకుండా మనం ఆచరించాలి. అప్పుడే మన యొక్క నమాజు స్వీకరించబడుతుంది. అదేవిధంగా నమాజ్ యొక్క కొన్ని పార్ట్స్ ఉన్నాయి. నమాజ్ యొక్క పార్ట్స్, అరకాన్, రుకున్, నమాజ్ యొక్క శాఖలు, పార్ట్స్ ఏమిటాయి? ముఖ్యాంశాలు ఏమిటి దాంట్లో? మొదటిది ఖియామ్. ఖియామ్ అంటే నిలబడి నమాజ్ చదవాలి. నిలబడి నమాజ్ చదవటం ఇది నమాజ్ యొక్క ఒక రుకున్.
నమాజులో ముఖ్యమైనది నమాజును నిలబడి చదవాలి. ఇంతకుముందు గురుగారు చెప్పాడు, దుక్తూర్ గారు, నమాజు నిలబడి చదవలేని సమయంలో రెండవ ఆప్షన్ ఏమిటంటే కూర్చొని, మూడవది ఏమిటంటే ఆ తర్వాత కంటి చూపుతో. అర్థమైందా? మొదటిది ఏమిటంటే ఖియామ్, రెండవది తక్బీరే తహ్రీమా చెప్పాలి. తక్బీరే తహ్రీమా అంటే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని చెప్పడం. ఇది నమాజ్లోని ఒక భాగం, రెండవ భాగం. మూడవది సూరా ఫాతిహాను పఠించడం. లా సలాత లిమన్ లమ్ యఖ్రా బిఫాతిహతిల్ కితాబ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఎవరైతే తన యొక్క నమాజులో సూరా ఫాతిహా చదవడో వారి యొక్క నమాజు స్వీకరించబడదు. లా సలాత, వారి నమాజ్ లేదు. అంటే నమాజులో ఫాతిహా అనే సూర చదవటం విధి, కంపల్సరీ భాగం, ఒక భాగం నమాజు. ఏమైందిలే టైం లేదులే అని కుదరదు, కంపల్సరీ చదవాలి. ఏ రకాత్ అయితే చదువుతారో ఆ రకాత్ వాడికి స్వీకరించబడుతుంది. ఏ రకాతులు అయితే వాడు చదవడో ఆ రకాతు స్వీకరించబడదు. అందుకనే 4 రకాతులు చదివినా, 2 చదివినా, 3 చదివినా ప్రతి రకాతులో సూరా ఫాతిహా కంపల్సరీ. అదేవిధంగా నాలుగవ భాగం రుకు చెయ్యాలి. రుకు చేయడం. రుకు ఎలా చేయాలి అంటే ఒక బల్లలాగా ఉండాలి, వీపు ఒక టేబుల్ లాగా సమాంతరంగా ఉండాలి, ఒకే లెవెల్లో ఉండాలి. తల ఏమో పైకి లేచి వెనకాల భాగం ఏమో కిందకి వచ్చి ఈ రకంగా ఉండకూడదు, ఈ రకంగా ఉండాలి. అర్థమైందా? చాలామంది రుకు సరిగ్గా చేయరు. రుకు సరిగా చేయడం కూడా కంపల్సరీ, ఒక భాగం రుకు అనేది నమాజ్. రుకు కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత 5వది రుకు తర్వాత చక్కగా సరిగ్గా నిలబడాలి. రుకు తర్వాత చక్కగా సరిగ్గా నిలబడాలి. దాన్నే కౌమ అంటారు. దాన్ని ఏమంటారు? కౌమ అంటారు. ఆరవది 7 మీద సజ్దా చేయాలి. 7 పార్ట్స్ మీద సజ్దా చేయాలి. ఆ 7 ఏమేమిటంటే ఎవరన్నా ఒకరు చెప్పండి. 2 చేతులు, నుదురు, ముక్కు, 2 కాళ్ళు, 2 మోకాళ్ళు. ఎన్ని అయినాయి? 7 అయినాయి, 8 అయినాయా? 7 ఆయన 8 చెప్పారు. ఈ 2 ఒకటే, ఈ 2 ఒకటే. 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 చేతులు, తలకు వచ్చేసి ఈ 2 ఒకటే, ముక్కను నుదురు. 7వది సజ్దా నుండి తన యొక్క తలను లేపాలి. సజ్దా నుండి తన యొక్క తలను లేపాలి, లేపి కూర్చోవాలి. ఆ తర్వాత 8వది 2 సజ్దాల మధ్యలో కూర్చోవాలి. రబ్బిగ్ఫిర్లీ, రబ్బిగ్ఫిర్లీ చిన్న దువా ఉంది, చదవాలి. ఇంకో దువా కూడా పెద్దది కూడా ఉంది. రబ్బిగ్ఫిర్లీ వర్హమ్ని వహ్దీని వఆఫిని వర్జుక్ని వరఫాని, ఈ దువా కూడా చదవాలి. లేకపోతే రబ్బిగ్ఫిర్లీ, రబ్బిగ్ఫిర్లీ అయినా 2 సజ్దాల మధ్యలో పఠించాలి, చదవాలి. ఈ 2 సజ్దాల మధ్యలో కూర్చోవటం, దువా చదవటం కూడా ఒక భాగం నమాజ్లో. మన సోదరులు ఒక సజ్దా చేసిన తర్వాత 2వ సజ్దాలో స్పీడ్ వెళ్ళిపోతారు, సరిగ్గా కూడా కూర్చోరు. అది తప్పది. 9వది నమాజ్ యొక్క ప్రతి భాగాన్ని చక్కగా అవలంబించాలి, చక్కగా ఆచరించాలి. చక్కగా అంటే శాంతిగా,
ఒకదాని తర్వాత ఒకటి టైం తీసుకొని ఏంది చక్కగా చేయడానికి ప్రయత్నించాలి. 10వది ఒకదాని తర్వాత ఒకటి చేయడానికి ప్రయత్నించాలి అంటే పే దర్పే దాన్ని అంటారు. ఇంతకుముందు నేను వజూ యొక్క ఫరజులలో చెప్పాను. పే దర్పే అంటే ఏంది, క్రమబద్ధంగా ఒకదాని తర్వాత ఒకటి అని. అంటే ముందు సజ్దా చేసిన తర్వాత రుక్కు చేస్తారంటే కుదరదు. ఖయాం తర్వాత రుక్కు తర్వాత సజ్దా తర్వాత 2 సజ్దాల మధ్యలో కూర్చోవటం, ఇది ఒక తర్తీబ్, క్రమబద్ధంగా అంటారు దీన్ని ఆచరించాలి. 10వది 11 చివరి తషహుద్లో కూర్చోవాలి. చివరి తషహుద్ అంటే ఎలా కూర్చోవాలి? మడిచి నేల కానించి కూర్చోవాలి. అర్థమైందా? అలా కూర్చోవడం కూడా నమాజులోని ఒక భాగం. అదేవిధంగా దాంట్లో అత్తహియాతు చదవాలి. అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాత్ ఏదైతే దువా ఉందో అది కూడా నమాజ్ యొక్క భాగం, దాన్ని కూడా కంపల్సరీగా చదవాలి. 2వది అంటే 12వది 13వది 12 తషహుద్లో అత్తహియాతు చదవాలి. దాని తర్వాత తషహుద్ చదివిన తర్వాత దరూద్ ఇబ్రాహీం చదవాలి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా అలి ఇబ్రాహీం అన్నక హమీదున్ మజీద్. ఈ 12వ నెంబర్. ముందు తషహుద్లో కూర్చోవాలి, కూర్చున్న తర్వాత అత్తహియాతు చదవాలి, అత్తహియాతు చదివిన తర్వాత దరూద్ ఇబ్రాహీం చదవాలి. అర్థమైందా? ఇవన్నీ భాగాలు, పార్ట్స్. అయిపోయినాయిగా. తషహుద్లో కూర్చోవాలి, ఆ తర్వాత తషహుద్లో అత్తహియాతు చదవాలి, అత్తహియాతు చదివిన తర్వాత దరూద్ ఇబ్రాహీం చదవాలి. ఎన్ని అయినాయి? 12 అయినాయి. ఓకే. 13వది 2 వైపులా సలాము తిరగాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. ఈ 13 వచ్చేసి నమాజ్లోని ముఖ్యాంశాలు, భాగాలు, అర్కాన్లు, రుకున్లు. కంపల్సరీగా చెయ్యాలి, ఆచరించాలి. అదేవిధంగా ఇంకొక సైడ్ హెడ్డింగ్, నమాజులో కొన్ని వాజిబాట్లు కూడా ఉన్నాయి. వాజిబ్ గురించి మన నాజిల్ ఖురైషి గారు చాలా చక్కగా టైం తీసుకొని వివరించారు, చాలా ఉదాహరణలు ఇచ్చి. అల్హమ్దులిల్లాహ్. నమాజులో వాజిబాట్లు ఏమేమి ఉన్నాయి? నమాజులో? మొదటిది తక్బీరే తహ్రీమా కాకుండా మిగతా తక్బీరాట్లు. అంటే తక్బీరే తహ్రీమా అది ఒక పార్ట్, కంపల్సరీ. వాజిబ్ ఏమిటంటే దాన్ని విడిచి మిగతా ఉన్నట్టు తక్బీరాట్లు అన్నీ కదా. తక్బీర్ చెప్పే రుకూలో వెళ్తాము, తక్బీర్ చెప్పే రుకూ నుంచి పైకి లేస్తాము, తక్బీర్తోనే సజ్దాలోకి వెళ్తాము. ఇవన్నీ తక్బీరాట్లు కదా. ఇవన్నీ విధిగా పాటించాలి. ఇవన్నీ ఏంటంటే వాజిబాట్లు. ఇవి తక్బీరే తహ్రీమా కాకుండా మిగతా తక్బీరాట్లు అన్నీ చెప్పాలి. తక్బీరే తహ్రీమా కాకుండా మిగతా తక్బీరాట్లు అన్నీ చెప్పాలి. రెండవది సమీ అల్లాహు లిమన్ హమిద పలకాలి.
మూడవది, ప్రతి ఒక్కరూ రబ్బనా వలకల్ హమ్ద్ పలకాలి. ఇమాం కూడాను, ముఖ్తది కూడాను, ప్రతి ఒక్కరు కూడా రబ్బనా వలకల్ హమ్ద్ అని దువా చదవాలి, పఠించాలి. నాలుగవది, వాజిబాత్లో రుకులో రుకులో సుబ్హాన రబ్బిల్ అజీం చెప్పాలి. ఎన్నిసార్లు? 3 కాకపోతే 5 సార్లు కూడా చెప్పొచ్చు. రుకులో సుబ్హాన రబ్బిల్ అజీం పఠించాలి, పలకాలి. ఐదవది, సజ్దాలో సుబ్హాన రబ్బిల్ ఆలా పలకాలి. ఏంటండి? 5 సజ్దాలో సుబ్హాన రబ్బిల్ ఆలా పలకాలి. ఆరవది, 2 సజ్దాల మధ్యలో రబ్బిగ్ఫిర్లీ పలకాలి. ఇవన్నీ ఏమిటంటే వాజిబాతులు. రబ్బిగ్ఫిర్లీ పఠించాలి, దువా రబ్బిగ్ఫిర్లీ అని పఠించాలి, పలకాలి. ఇక్కడ ఒక మాట అడిషనల్, అదేమిటంటే రుకులో సజ్దాలో ఈ 2 దువాలతో పాటుగా వేరే దువాలు ఏదన్నా చదవాలి అంటే చదవచ్చును కూడా. సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాయికతి వర్-రూహ్. ఇంకో దువా ఏంటి? అది కాదు, అల్లాహుమ్మా గ్ఫిర్. ఇలాంటివి ఈ దువాలు కూడా సహీ ముస్లిం యొక్క హదీస్లో ఉల్లేఖించడం జరిగింది. ఆ దువా కూడా చదవవచ్చు. సుబ్హాన రబ్బిల్ అజీం ఆలా రబ్బిగ్ఫిర్లీ ఈ దువాలు వాజిబ్, మిగతా దువాలు చదవటం ముస్తహబ్. గురువుగారు ఎలాగైతే దాని యొక్క తఫ్సీల్గా వివరించడం జరిగింది. ఏడవది, మొదటి తషహుద్లో కూర్చోవటం వాజిబ్. 4 రకాతుల నమాజులో 2 తషహుదులు ఉంటాయి. 2 రకాతుల తర్వాత మొదటిది, 4 రకాతుల తర్వాత రెండవది. అంటే లాస్ట్ తషహుద్లో కూర్చోవటం, ఆఖరి తషహుద్లో, అది రుకును పార్ట్, భాగం. మొదటి తషహుద్లో కూర్చోవడం వాజిబ్. అర్థమైందా? మొదటి తషహుద్లో కూర్చోవడం. 8వది, మొదటి తషహుద్లో అత్తహియాతు చదవడం, దువా చదవడం. ఎలాగైతే దాంట్లో ఒక భాగం అయిందో ఇక్కడ మొదటి తషహుద్లో కూడా ఒక వాజిబ్ ఇది. ఇన్షాల్లా నమాజ్లో చదివేటువంటి దువాలు ఏ అయితే చదువుతామో, మనకు దువా కూడా ఒక పీరియడ్ ఉంది, దాంట్లో ఇన్షాల్లా చక్కగా వివరించడం, చదివించడం, చెప్పడం జరిగింది ఇన్షాల్లా. ఓకే, నమాజులో అరకాన్లు అయిపోయినాయి, వాజిబాతులు అయిపోయినాయి. ఇంకా మిగిలిన ఏమిటయ్యా అంటే సున్నతులు. ఎందుకంటే నమాజ్ మనం చదువుతున్నాము, ఈ నమాజ్లో చదివేటువంటి, చేసేటువంటి ప్రతి కార్యం, ప్రతి మాట ఏ లెవెల్లో ఉంది? ఫరజ్లో ఉందా, భాగాల్లో ఉన్నాయా, లేకపోతే వాజిబాత్లో ఉన్నాయా, సున్నత్లో ఉన్నాయా? మనకు అర్థం కావాలి, తెలుసుకోవాలి మనం. ఇదే జ్ఞానం అంటే, ఇదే జ్ఞానం అంటే. కుల్ హల్ యస్తవిల్ లజీన యఅలమూన వల్ లజీన లా యఅలమూన్. జ్ఞాని అజ్ఞాని ఇద్దరు సమానం కాదండి. ఎప్పటికి కూడా సమానం కాదు. ఒక జ్ఞానవంతుడు, ఒక అజ్ఞానుడు, ఇద్దరు ఎప్పటికి కూడా సమానం కాలేరు. ఇద్దరిలో వ్యత్యాసం ఉంది, అది మనం గ్రహించాలి.
నమాజులో సున్నతులు హెడింగ్. మొదటి సున్నత్ ఏమిటంటే దువా సనా చదవటం. దువా సనా ఏంటండి? వబిహమ్దిక తబారక స్ముక వతాల జద్దుక వలా ఇలాహ. ఇంకో దువా అల్లాహుమ్మ బాయిద్ బైని వబైన ఖతాయాయ. ఈ దువా ఈ రెండిట్లో ఏదైనా నేర్చుకుని చదవచ్చు. దువా సనా చదవటం మొదటి సున్నతు. రెండు మూడు టైం అంత మీకు టైం ఉంటే చదవచ్చు. రెండవది ఖయాములో మన యొక్క కుడి చేతిని ఎడమ చేతి యొక్క మణికట్టు మీద ఆనించి మన యొక్క మణికట్టుని గట్టిగా పట్టుకొని దాన్ని మన యొక్క దీని ఏమంటారు గుండె రొమ్ము మీద పెట్టడం. ఛాతి భాగం ఛాతి మీద కట్టుకొని నిలబడటం. ఖయాములో మన యొక్క కుడి చేతి ఎడమ చేతి మణికట్టు మీద గట్టిగా పట్టుకొని దాన్ని ఛాతి మీద ఉంచటం సున్నతండి. ఫవదఅ యదహుల్ యుమ్నా అలా యదిహిల్ యుస్రా బాద అలా సదరిహి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించారు. వాయిల్ ఇబ్న్ హజర్ అల్ హదీసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క కుడి చేతిని ఎడమ చేతి మీద పెట్టి దాన్ని తన యొక్క రొమ్ము మీద ఉంచారు. అలా సదరి సదర్ దీన్ని అంటారు. మూడవది రఫే యదై చేయటం. రఫే యదైన్ అంటే చేతులు ఎత్తటం. మొదటిసారి, రెండవసారి, మూడవసారి, నాలుగవసారి. 4 సార్లు రఫల్ యదైన్ చేస్తాము. ఎప్పుడెప్పుడు చేస్తాము? ఎవరన్నా ఒకరు చెప్పండి. ఎప్పుడెప్పుడు ఏ సమయంలో? తక్బీర తెహరిమా టైంలో ఒకసారి, రుక్కులో వెళ్ళేటప్పుడు ఒకసారి, రుక్కులోంచి నిలబడినప్పుడు మూడోసారి, 2 రకాతులు అయిపోయిన తర్వాత 3వ రకాతు కొరకు నిలబడేట ముందు ఒకసారి. అర్థమైందా? ఈ 4 చోట్లను రఫుల్ యదైన్ చేయటం. మన యొక్క చేతులు ఎత్తటం. ప్రతి రకాతులో కాదు. అంటే ఈ 4న 3 అయితే ప్రతి రకాతులో చేయాలి. 4వది ఎప్పుడు చేయాలంటే 2 రకాతులు అయిపోయిన తర్వాత 3వ రకాత్ కోసం నిలబడినప్పుడు చెయ్యాలి. ఓకే. అయిపోయిందా? 4వది రుకు నుండి మన యొక్క తలను పైకెత్తిన తర్వాత రబ్బనా వలకల్ హమ్ద్ చదివిన తర్వాత హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీ అనేటువంటి దువా చదవడం. రుక్కు నుండి మన యొక్క తలను పైకు లేపిన తర్వాత సమిఅల్లాహు లిమన్ హమీద రబ్బనా వలకల్ హమ్ద్ చదువుతామా? చదివిన తర్వాత ఇంకో దువా చదువుతాం కదా. ఏంది? హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీ. ఈ యొక్క దువా ఏదైతే ఉందో ఇది సున్నత్. రబ్బనా వలకల్ హమ్ద్ వాజిబు. ఈ దువా ఏమిటయ్యా అంటే సున్నత్. అదే రకంగా రబ్బి గఫిర్లీ 2 సజ్దాల మధ్యలో ఒకసారి చదవటం వాజిబు, రెండవసారి చదవటం సున్నత్. ఆరవది, 5వది రుక్కులో వీపుకు సమాంతరంగా తలను కూడా పెట్టడం.
తలను కూడా వీపుకు సమానంగా పెట్టడం ఏంటంటే సున్నత్. వీపుతో పాటుగా సమానంగా తలను కూడా ఉంచాలి. ఆరవది సజ్దాలో మన యొక్క రెండు చేతులను మన యొక్క దీన్ని ఏమంటారు ఆనించకుండా పైకెత్తి పెట్టాలి. చేతులను బాగా విడిగా పెట్టాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా పెడతారంటే దాని నుండి ఒక జంతువు కూడా పోయేదంట. చేతులు కిందకి ఆనించకూడదు, మోచేతులు. రెండు చేతులు పైకెత్తి ఉంచాలి సజ్దాలో. ఏడోదా మొదటి తషహుద్లో మన యొక్క ఎడమ కాలు మీద కూర్చొని కుడి కాలుని పైకెత్తాలి. ఇలా తషహుదే అవ్వల్ అంటే మొదటి తషహుద్లో మొదటి తషహుద్లో ఎడమ కాలు మీద కూర్చొని కుడి కాలుని ఎత్తాలి. తొమ్మిది, 8 ఫజర్ నమాజులో అయితే 2 రకాతుల తర్వాత, మగరిబ్లో అయితే 3 రకాతుల తర్వాత, జొహర్ అసర్ ఇషా అయితే 4 రకాతుల తర్వాత తౌరాక్ చేయాలి. తౌరాక్ ఏంది? ఎలాగా అంటే ఎడమ కాలుని బయటికి తీసి కుడి కాలుని నిలబెట్టి కింద కూర్చోవాలి. దాన్ని తౌరాక్ అంటారు. అర్థమైందా? ఫజర్ నమాజ్లో 2వ రకాత్ తర్వాత, మగరిబ్లో 3వ రకాత్ తర్వాత, ఇషా, జొహర్, అసర్ 4 రకాత్ల వారి నమాజ్లో చివరి తషహుద్లో కుడి కాలుని బయటకు తీసి కింద కూర్చొని కుడి కాలుని పైకెత్తి కూర్చోవాలి. అర్థమైందా? 9 తషహుద్లో మొదటి నుంచి చివరి వరకు తన యొక్క తషహుద్ వేలుని ఊపుతూ ఉండాలి. సిగ్నల్ ఊపుతూ ఉండాలి. తషహుద్లో మొదటిది కానివ్వండి, చివరిది కానివ్వండి, మొదటి నుండి లాస్ట్ వరకు చూపుడు వేలు అంటారు దీన్ని. ఈ చూపుడు వేలుని ఊపుతూ ఉండాలి. ఏందండి? చిన్నగా ఆ డ్రాయింగ్ మొత్తం వేయకూడదండి, ఇంకేం వేయకూడదు. ఊపమన్నారు అలాగే ఊపాలి అంతే. దాని ద్వారా శైతానికి గుచ్చినట్లు అవుతుంది. ఓకేనా? చివరిది ప్రతి తషహుద్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దరూద్ పఠించాలి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ముహమ్మద్. ఇన్షాల్లా ఇంతవరకు ఈ రోజు వంటి క్లాసు ఎండింగ్ అవుతుంది, ముగుస్తుంది. ఇన్షాల్లా ఏదైనా విషయాలు బ్యాలెన్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ రేపు రోజు ఇన్షాల్లా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం. అత్తహియాతు చదివినా కూడా అయిపోయింది నమాజ్. సమయం లేనప్పుడు అంతవరకు అయినా చదవాలి లాస్ట్.
లాస్ట్ పాయింట్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దరూద్ పఠించాలి, చదవాలి తషహుద్లో. సూరే ఫాతిహా చదవాలి కంపల్సరీ. ఆయన తొందరగా వెళ్ళినప్పుడు మీకు ఆ రకాతు మీకు సెట్ కానప్పుడు ఆ రకాలు మళ్ళీ రిపీట్ చదవటమే. ఆ రకాలు ఇంకా కాదు, మీరు ఇంకా రహ్మాన్ రహీంలోనే ఉన్నాడు, ఆయన రుక్కు కూడా చేశాడు, ఇటు ఇది కూడా చదవలేడు, అది రుక్కు నుంచి కూడా పైకి లేస్తాడు ఆయన. అలాంటి సమయంలో ఆ రకాత్ మళ్ళీ రిపీట్ చదవటమే. అందుకే ఏకాగ్రతతో ప్రతి నమాజ్లో ప్రతి రకాత్లో తప్పనిసరిగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి. అది ప్రతి సందర్భంలో అవ్వదండి, ఎప్పుడో ఒకసారి ఇది ఆ సందర్భాన్ని బట్టి మనం చేసుకోవాలి. అదే అదే వాళ్ళ వెనక నమాజ్ చదివినట్లే ఇంకా నమాజ్ చదివినట్లే. వాళ్ళని బట్టి మనం కూడా ఇంకా నేర్చుకోవాలి.